విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకుని అదేవిధంగా ఒక రాయలసీమ ముద్దుబిడ్డ మాజీ మంత్రివర్యులు నేటి రామతోటి శాసనసభ్యురాలు శ్రీమతి బైటాల సుంద గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున ఓడలో కూడా ఈ కేక్ కటింగ్ కార్యక్రమాలు అలాగే సేవా కార్యక్రమాలు చేయడం మొదలైంది. అదేవిధంగా ముందుగా చెప్పుకోవడానికి అన్న ఎన్టీఆర్ గారు అంటేనే ఒక ప్రపంచం. ఆయన తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఒక పార్టీ స్థాపించి ఢిల్లీ వరకు మన తెలుగువాడి మాట వినబడేట్టు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇవాళ రోజున ప్రపంచ నలుమూలలో కూడా తెలుగువాడి ఖ్యాతిని గుర్తించదగిన విషయం అంటే ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు గారు. ఇవాళ చాలా మంది కంప్యూటర్లు మేం తెచ్చాం మేం చేసాం అంటారు. కానీ 1986లోనే సెక్రటేరియట్ లో కంప్యూటర్ ప్రారంభించిన మహోన్నత వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన అటు రాజకీయ రంగంలో ఇటు సినీ రంగంలో తనదైన చరిత్రను సృష్టించుకుని ప్రజల కోసం ఏ రోజున కూడా రాజకీయాల కోసం పార్టీ పెట్టాల, ప్రజల సేవా సంక్షేమం కోసం పార్టీ పెట్టి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నాయకులను తయారు చేయడం జరిగింది. ఈ రోజున ఎవరు ముఖ్యమంత్రి అయినా ఏ స్థాయిలో ఉన్నా సరే కేవలం అన్నగారి దగ్గర ఆ పాఠాలు చదువుకున్న వాళ్ళే వాళ్ళ స్థాయికి వెళ్ళడం జరిగింది. ఆయన క్రమశిక్షణ అటువంటిది. అలాంటి మహోన్నత వ్యక్తి వాళ్ళ జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సహాయ సహకారాలు ఇచ్చినటువంటి మన గంటలమాటి కృష్ణకిషోర్ గారు, చెరుకు రవి గారు, రావి సురేష్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అభిమానులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున వాడవాడలో కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఒక అన్నగారి అభిమానుల కింద ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజు మాజీ మంత్రివర్యులు రాయలసీమ ముద్దుబిడ్డ రాప్తాడు ఎమ్మెల్యే బైటాల సుంద గారి జన్మదినం కూడా వల్ల వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే ఒక అన్న నందమూరి తారక రామారావు గారు ఇవాళ ఏదో కొంతమంది కంప్యూటర్లు మేము తీసుకొచ్చాం మా ప్రభుత్వంలో తీసుకొచ్చాం అంటారు. కానీ 1986లోనే సెక్రటేరియట్ లో కంప్యూటర్ ప్రారంభించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అలాంటి మహోన్నత వ్యక్తి ఇవాళ ఆయనకి ఏదో మనం చెప్పాల్సిన అవసరం కాదు. అటు రాజకీయ రంగంలో కానీ ఇటు నటన రంగంలో కానీ తనదైన చరిత్ర సృష్టించుకున్న మహోన్నత వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ముఖ్యంగా పొడుగు 15 వర్గాల ఆశాభూతి ఆయన ఏదో రాజకీయం చేయడం కోసం పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేయడం కోసం ఒక పార్టీ పెట్టడం జరిగింది. ఆ పార్టీ కింద చాలా మంది సేవలు జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన తెలంగాణకు వచ్చేసరికి పటేల్ పట్ వారు వ్యాక్సిన్ రద్దు చేయడం కాడి నుంచి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా వాళ్ళ రోజులు చూస్తూ ఉంటే తెలుగుదేశం హయాంలో మన రైతు భూములు మలేషియా టౌన్షిప్ ఐజీఎం వాళ్ళకి గవర్నమెంట్కి ఇచ్చి మధ్య తరగతి వాళ్ళకి కూడా ఇల్లు కట్టించడం జరిగింది. ఆ రకంగా చంద్రబాబు నాయుడు హయాంలో అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ రకంగా అభివృద్ధి కావడం జరిగింది. అంతేకాకుండా అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు విజయనగరం గారు మంత్రి అయిన తర్వాత థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ అనే వాళ్ళు ఎవరికి కూడా అభద్రతా థర్డ్ ఎల్ఐజీ లేరు. అసలు విజయనగరం గారు ఆంధ్రాలో ఇక్కడ థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ చేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా బతకడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ప్రతిదీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో. అదే ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి మన రాజశేఖర రెడ్డి గారి హయాంలో వారి కొరకు హిందూ ప్రాజెక్ట్ అని చెప్పి వాళ్ళకి ఇంతవరకు రిజిస్ట్రేషన్లు. తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి రోసయ్య గారు వాళ్ళ అల్లుడు లోకానంద్ గారికి ఇచ్చేసి ఇక్కడ మంజీరాయని కట్టారు. దాంట్లో కూడా ఇంతవరకు రిజిస్ట్రేషన్ లేవు. ఈ రకంగా భూములు ఆక్రమించుకుంటూ వాళ్ళు ముందంజలో ఉన్నారు. కానీ ఒక చంద్రబాబు ఒక తెలుగుదేశం హయాంలోనే మనకి ఇక్కడ అభివృద్ధి అనేది రావడం జరిగింది. ముఖ్యంగా ఏ కాలనీ డెవలప్మెంట్ అన్నా ముందుగా అక్కడే మొదలైంది. అదే రకంగా ప్రతి సమస్య కూడా మనం స్పందించి ఆ రకంగా ముందుకెళ్లే వాళ్ళం. కాలనీ అంతా నడుంగట్టి అభివృద్ధి కోసం ముందుకెళ్లిన రోజున మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చే అధికారంలోకి ఇక్కడ అందరూ బాగుంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉమేద్ గారికి అదేవిధంగా బాబు గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి.